హైయర్ అందరికి చాలా థ్యాంక్స్. మీకోసం ఇంకో క్యారెక్టర్ అంజమాన్ చేశాను సినిమాలో. సో ఇంకేం చెప్తే ఐ థింక్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రేమ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా నాకు ఇంత ప్రేమ వచ్చి ఎక్కడ దొరకలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పి నాకు దొరకదు. ఈ సినిమా చాలా బాగుంది. అందరూ చూడండి, జాగ్రత్తగా చూడండి. బికాస్ నిజంగానే అందరూ ఒక 500% ఇస్తున్నారు ఈ సినిమాకి. అండ్ ఒక ఇంత బడ్జెట్ లో వచ్చి ఇంత పెద్ద సినిమా చేసి చాలా కష్టమైన విషయం. అది వచ్చి ప్రశాంత్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ జస్ట్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ. అండ్ వినయ్ రాయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వినయ్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా అభిమానులందరికీ, సినిమా అభిమానులందరికీ అందరికీ నమస్కారం. నాకు మామూలుగా మైక్ ఇస్తే మాట్లాడేస్తాను, కానీ ఇవాళ ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. అంటే వెనకాల అంచనీ బుద్ధుడు, ముందు అంచనీ బుద్ధుడు అన్నట్టు కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ ఎలా డైరెక్ట్ మాట్లాడతాను నేను. మన ఇతిహాసాల్లో రాముల వారికి సాయం చేయడానికి హనుమంతుల వారు వచ్చారు. మన హనుమాన్కి సాయం చేయడానికి రాముల వారే హనుమంతుడి రూపంలో ఇక్కడ మా చిరంజీవి గారిని పంపించారని నేను అనుకుంటున్నాను. నిజంగా చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే ఆపద్బాంధవుడు కాదు, సినిమా వాళ్ళకి కూడా ఆపద్బాంధవుడు. ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు, ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించే చిరంజీవి గారు. అలాంటి మా ఇండస్ట్రీ పెద్ద మా చిరంజీవి గారు. నేను నా జీవితంలో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారికి. ఆయన్ని చూస్తూ పెరిగాను, ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను. నేను ఆయన ఏకలవ్య శిష్యుడని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారు అంటే నేను మీలాగే చూడటమే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే నేను ఏకలవ్య శిష్యుడని అనుకుంటాను. అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను. సో నా ఉనికికి, నా ఉన్నతికి కారణమైన చిరంజీవి గారికి పాదాబంధనం సార్. మా డైరెక్టర్ స్టార్ మెగా స్టార్ నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా, ఇది నా ఈవెంట్ అని. మీరు సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా. నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెలు. ఆయన విజువల్ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఎక్కడ చూసినా అదొక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంటుంది నాకు. నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు. 4 సినిమాలు చేశాను. దానికి అది నా లైఫ్ లో గుర్తుపెట్టుకుంటాను. ఆ హంబుల్నెస్ నా లైఫ్ లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను. ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను. ఏదైనా సినిమాకి A to Z 1 to 4 ఎవరు అంటే ఒక 4-5 పేర్లు ఉంటాయి. కానీ ఈ సినిమాకి A to Z మాత్రం ప్రశాంత్ వర్మ గారు. ఇది ఆయన కన్న కళ. ఆయన నన్ను ఒక ఆయుధంలా వాడి ఒక రామబాణం లాగా ఇండస్ట్రీలో వదిలేరు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు. నేను సామిరెడ్డి ఈవెంట్ లో సరదాగా ఒక మాట అన్నాను. ఒకళ్ళు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం, కానీ ఒకరిని హీరో చేద్దాం అని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను చిన్న ఎక్స్టెన్షన్.
నన్ను వాళ్ళు సూపర్ హీరో చేసి ఇక్కడ నుంచో పెట్టాడు. నేను రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఈ తేజకి ప్రసాదం పెట్టేసి నా ప్రాణం పెట్టేసి దాంట్లో దిగాను. కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు, దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్ గా నిలబడిపోయిన వ్యక్తి, మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు బాగుండే ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి, డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలనుకుంటారు. ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్. మీకోసం హిట్ అయితే మేమందరం బాగుంటాం. ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి, ఇలాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు. ఈ ట్రాక్ షో బ్యానర్ కి ఈ 2024లో చాలా పెద్ద హిట్ హనుమంత రావాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను, అందరి పేర్లు చెప్పాలని, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్ అందరి పేర్లు చెప్పాలని. సమయం తక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్ గా చెప్తాను. ఈ సినిమాలో ఎవరు కూడా ఇది ఒక జాబ్ లాగా అనుకుని వర్క్ చేయలేదండి. అందరూ నిశలో ప్రాణం పెట్టి సినిమా సక్సెస్ కోసమే వర్క్ చేశారు. కెమెరామ్యాన్ శివేంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు, అనుదీప్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు. ఒక 24 hours ఉంటే ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాళ్ళు మా వంశీశేఖర్ గారు మా కోసం నిలబడిపోయారండి స్ట్రాంగ్ గా. ఇది మన సినిమా, మనం అందరికీ తెలియపరచాలని నిలబడిపోయారు. మా హ్యాష్ మీడియా మనోజ్ అందరూ నిశలు వేరే పని పెట్టుకోకుండా హనుమాన్ అనే సినిమాని ఎంత గొప్పగా మీ అందరి దగ్గరికి చేర్చాలని నిలబడిపోయారు. నేను చెప్తుంటే మర్చిపోతుంటా, బట్ మా ఆర్టిస్ట్స్ ని కవర్ చేస్తాను. మా సినిమాలో హీరోయిన్, నేను ఎప్పుడు హీరోయిన్ మర్చిపోతుంటాను, సో ఫస్ట్ ఈసారి అన్ని హీరోయిన్ పేరు చెప్పేస్తాను. మా సినిమాలో హీరోయిన్ గా చేసిన అమృత అయ్యర్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వినయ్ రాయ్ గారు, సముద్రగన్ గారు, గెటప్ సీను గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు అందరూ వాళ్ళ 100% ఇచ్చి సినిమా సక్సెస్ కోసం మాత్రమే పనిచేశారు. వాళ్ళకి ఇది ఒక జాబ్ లాగా డబ్బుల కోసం మేము వచ్చాం వెళ్ళామంటే ఎవరు లేరండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక్కొక్కరి గురించి నేను విడమని చెప్పేవాడిని. చిరంజీవి గారిని ఎక్కువ వెయిట్ చేపించడం నాకు అసలు ఇష్టం లేదు, చాలా భాష కంప్లీట్ చేస్తున్నాను. ఈ సంక్రాంతికి ఇంకా వేరే సినిమాలు కూడా వస్తున్నాయి. అన్ని సినిమాలు ఆడాలి. మహేష్ బాబు గారి సినిమాలో యాక్ట్ చేసినట్టు, వెంకటేష్ గారితో యాక్ట్ చేసిన అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. అటు హనుమాన్ కూడా ఉండాలి. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్ లో వస్తుంది. హనుమాన్ ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది, గ్యారంటీగా చెప్తున్నా. అక్కడ ఒక ఆయిల్ స్వామి ఉండేది. ఆ ఆయిల్ సంఘంలో నేను రోజు వెళ్ళి ఆయిల్ సంఘం దండబెట్టుకు వస్తున్నాడు, స్కూల్ చూస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ 8th క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని. ట్యూషన్ ఆయిల్ స్వామి దాటుకుంటూ వెళ్ళాలి. తిరిగి వచ్చినప్పుడు ఈవినింగ్ 8 చీకటిగా ఉండేది, అంత బిస్సీగా ఉండే కాదు, కొంచెం భయంగా ఉంటుండేది. కానీ వెళ్తుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం ఆకలి అవుతుండేది. వెళ్ళే ప్రసాదం కోసం అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే పూజారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు హనుమంతుడి నుంచి వింటూ అక్కడ హనుమాన్ చాలీసా పలకల మీద శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తి భావం అలాగే కుదిరిపోయింది. కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి 7th 8th 9th క్లాస్ చదువుతాను. ఆ సమయంలో ధ్యేయంతో ఈ రోజున ఈ స్థాయికి వచ్చానో, ఎవరి అండదాడలు ఎవరి ఆశీస్సు నాకు ఉన్నాయని బలీగా నమ్ముతానో, ఆ స్వామి మీద ఒక కథ వస్తుంది అంటే అలాంటి స్టేజ్ మీద ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పుకోవాలి, చెప్పడం ధర్మం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ఉంటున్నారు, టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు మరి ఎంతో లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం అన్నది అది ఒక హిందుత్వం గురించో లేకపోతే మరొక మతం నుంచో మరొక మతం నుంచో అది చూసుకోకుండా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనల్ని ఎంత పైకి రావడానికి, మనల్ని అత్యంత స్థానం నిలబెట్టడానికి ఎలా దోహదపడతాడు, పూర్తిగా ఆయన మనం సరెండర్ అయిపోతే అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ గా ఈ హనుమంతుడిని తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను. కాబట్టి అది మీరు కూడా ఎవరైనా సరే అలా నమ్ముకుంటే కనుక అలా స్థాయికి ఉన్నత స్థాయికి వస్తారు.
మీకు ఇది ఇన్స్పిరేషన్ ఉంటుందన్న చేతుని ఈ రోజు చెప్పాలనుకున్నాను. ఇది చాలా మనసు అంతరాంతరాల్లో నుంచి నేను వెలిబుచ్చుతున్నటువంటి. మా ఇంట్లో ఎవరు దైవభక్తులు లేరు. నాన్నగారు కమ్యూనిస్ట్. ఆయన ఫోటో దండం పెట్టే చాలా రేర్. ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప, శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేది తప్ప, అంతకుమించి ఎవరు ఫోటోలు దండం పెట్టే కానీ, స్వామిని కొలవడం కానీ, దేవుడిని ప్రార్థించడం కానీ ఏమీ లేదు. అలాంటిది ఈ చిన్నతనం అంటే అంతరాత్మతో నేనే మాట్లాడుకుంటాను. నా అంతరాత్మనే హనుమాన్తో నేనే మాట్లాడుకుంటాను. తెల్లవారు లేచేసరికి నాకు దానికి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అట్లా నా జీవితంలో సక్సెస్ఫుల్ గా వెళ్ళడానికి బహుశా ఆ హనుమాన్, ఆ తెలియని అద్వితీయమైన అతీంద్ర శక్తి నన్ను కాపాడుతుంది, నడిపిస్తున్నానని అనిపిస్తుంది. అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేది నాలో అంతర్లీనంగా ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు. ఈ రోజు నాకు చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది. మీతో ఈ రోజు పంచుకున్నాను. చాలా చాలా ఆనందంగా. ఈ మధ్య మీరు చెప్పారు, తర్వాత బయట కూడా చెప్పారు ఎవరు, ఈ హనుమాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చింది, మీ నోటండి వచ్చిందని చెప్పేసి ఇంతప్పుడు క్లిప్పింగ్ చేశారు. సమంత అది ఆహాలో చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్, నార్మల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా, బ్యాట్ మ్యానా, లేకపోతే ఐరన్ మ్యానా ఎవరంటే నాకు వాళ్ళ పేరు చెప్పేది మన హనుమాన్ ఉన్నాడు కదా, ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హనుమాన్ అన్నాను. హనుమాన్ నా హనుమానే నాకు హనుమాన్ అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది. నా మనసులో మాట, ఆ మనసులో నుంచి వచ్చేటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ లాంటి యంగ్స్టర్స్ అది ఆకట్లేదు. ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు రాకూడదు, వాళ్ళు నిర్ణయించుకోవడం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది. ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు, ఆయన ఈ టైటిల్ పెట్టాడు, ఆయనే మనకందరికీ స్ఫురించేలా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటాను. ఎలాంటి సందేహం. ఇది ఎంత కష్టపడ్డారనడానికి దీనికి బెస్ట్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి కూడా ఏంటి సినిమాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగారంటే కనుక ఫలితం అత్యంత శక్తులే. కాబట్టి మా ఇంట్లో నా కులదైవం ఆంజనేయ స్వామి అయిపోయారు. ఇది ఇలా ఉండగా పేరాల అనే ఊరకు నేను డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయత్నంలో చెన్నై వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా నా పెరట్లో తిరుగుతుండగా నాకు ఎర్లీ మార్నింగ్ ఏదో ప్రాయం కిందపడింది. ఏంటంటే ప్రాయం అని చెప్పేసి కాదు, అది సేవండి హనుమాన్ ఇది ఉండేది పిల్ల. వెంటనే కళ్ళకు అద్దుకుని పొరపడైపోయింది. వచ్చి చూస్తే హనుమంతుడు బాగుంటుంది. అది తీసుకెళ్లి నాన్నగారికి ఇచ్చాను. నాన్న ఇట్లా అంటే నువ్వు ఏం చెయ్యాలని అనుకున్నావు కదా, కాబట్టి అది నీకు ఒక దారి చూపించేలాగా హనుమంతుడు ఎదురుగా కనిపించాడు అని పూజలో పెట్టారు. అక్కడి నుంచి నా ప్రయత్నాలు నేను చేయటం, నాకు మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నా ప్రయత్నాలు చేయటం, అక్కడికి వెళితే నాకు అవకాశం రావడం. నేను వెళ్లే ముందు నాన్నగారు దీన్ని ఒక పండగ మార్కెట్, ఆ ఆర్టిన్ షేప్ మార్కెట్ లో పెట్టి నా మెడలో వేశారు. అది నేను చాలా ఒక ఆశిస్తులాగా ఒక మనోధైర్యం, అంటే జేబులో నమ్ముంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఆ రకంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి అవకాశాల మీద అవకాశం ఎలా వచ్చినాయో 1977 నుంచి 78 అండ్ 79 ఆ ప్రాంతంలో, సార్ 78 సారీ 78, 79 అక్కడి నుంచి అవకాశాలు ఎక్కడెక్కడ ఆగకుండా రావడం జరిగింది. అంత ఆ స్వామి మహిమ అనుకునేవాడిని. ఆయన నిరంతరం పూజించుకునేవాడిని. ఆయన పూజించుకునే ప్రతిసారి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి స్వామి నేను కూడా అంత క్రమశిక్షణతో ఉంటాను, ఎక్కడ మక్కరదాలు కానీ వంకరదాలు కానీ నేను వెళ్ళను, అంత స్థితితో ఉంటాను, ఖచ్చితంగా డిసిప్లిన్ గా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను, ఎప్పుడు ఆయనతో ఇంపాక్ట్ అవుతూనే ఉంటాను, ఆయనతో సంభాషిస్తూనే ఉంటాను. అలాగే నేను ఆయన పెట్టినప్పుడు చాలా సినిమా చేశాను. నాకు తెలిసి 1980లో ఒక సినిమా తాతయ్య ప్రేమలేదు, దానికి డబ్బింగ్ చెప్తుండగా
ఒక ఏవిఎం జీలో కూర్చున్నాను. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పాను. ఇంటికి వెళ్ళేసరికి లోపల బిళ్ళ కనపడలేదు. ఆ పై చుట్టూ ఫ్రేమ్ మాత్రమే ఉంది. ఎంత డిప్రెస్ అయిపోయాడంటే ఏంటి ఏం తప్పు చేశాను, ఎందుకు స్వామి నుంచి దూరం అయిపోయాడు, ఇది నాకు ఏమైనా మంచిది కదా, అపశకునం పాటు అసలు ఫోన్ చేయలేదు, ఏమి చేయలేదు, తల్లడిపోయాడు. అతను 2 days తర్వాత మళ్ళీ అదే థియేటర్ కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడితే కూర్చోాలి అక్కడే కూర్చున్నాను. అలాగే కూర్చుంటూ స్వామి గురికి బాగుంటుంది కరెక్ట్ గా రండి. ఆ తివాచ్యం ఉంది కింద, అందులో ఇరుక్కుపోయి మళ్ళీ స్వామి కనిపించేసరికి ఎంత ఎనలేని ఆనందం, ఎంత ఇదంటే నాకు ఇండస్ట్రీ తెలుగు లేదు, స్వామి నన్ను పరీక్ష పెడుతున్నాడు, అంతేగాని ఇప్పుడు కాదు అంటూ స్వామి నేను ఎప్పుడు వదలను అంటూ ఆయన పెట్టారు. మా నాన్నగారికి చెబితే ఆయన అరే చుట్టూ కొంచెం క్లాంప్స్ లాంటివి పెడదాము, సోదరు కదలదు, ఆ స్వామిని కాంక్రీట్ చేసుకుని మీరు ఉంచేసుకుంటూ అవుతుందని చెప్పేసి నాన్నగారు మళ్ళీ రీడిజైన్ చేసి వేశారు. మీరు అప్పటికే సినిమా చూస్తారు, ఆ ఓల్డ్ సినిమాలో ఆ మార్కెట్ ఎక్కువ మెమ్మడిలో ఉంటుంది. నేను ఒక పేద క్యారెక్టర్ వేసినా సరే అది మెడలో ఉండకూడదంటే తీసి నడుపులో ఎక్కడో పెట్టాను తప్ప ఆయన దూరం అయిపోకుండా బిగించి హోల్డ్ చేసి హనుమాన్ నేను పెట్టేవాడు. ఆ తర్వాత 2000 ఇయర్లో నేను అన్నయ్య సినిమా చేస్తుండగా అన్నయ్య సినిమాలో 2 క్యారెక్టర్లు ఆట కావాలా పాట కావాలా అది సినిమాతో ఒక చెట్టుని పట్టుకుని వేలాడుతుంటాను. నా ఆత్మారావుడు నన్ను లాగి నెట్టి ఆ అమ్మాయి వైపు పెడతాడు. నెట్టినప్పుడు ఇది హ్యాండ్ అవుతుంది సార్, అడ్డుగా ఉందని కెమెరామెన్ ఎవరు మన కెమెరామెన్ చోటగా నాయుడు ఆ మాట అనబోయింటే అయిపోయి నా దగ్గర ఉండేది అని సార్ అలాగా అని చెప్పి తీసేసాను. ఎవరో పక్క వాళ్ళు ఇచ్చేసాను. ఆ తర్వాత మర్చిపోయాను, కనపడలేదు. అయితే ఏంటంటే లేదు ఎత్తడం లేదు, సరిగ్గా ఎత్తడం ఎత్తడం లేదు. పోలే ఒక 2 సవరణ బంగారం అనిపించింది. ఏంటి తేడా? 80లోనేమో తల్లడిల్లిపోయాను, స్వామి నుంచి దూరం అయిపోయారని. అదే 2000 వచ్చేసరికి ఇట్స్ ఓకే, 2 సవరణ బంగారం అవుతుంది. ఏమిటి అంటే నాకు ఇలా వచ్చిన పరిణితి కానీ మనలో మెచ్యూరిటీ కానీ, భగవంతుడు అనేవాడు బాహ్యంగా ఉండడు, భగవంతుడు అవ్వడం అంతర్వేదం అయిపోతాడు, మనలో మమేకం అయిపోతాడు, మనం అంతర్ధానం అవుతుంది. అది హనుమంతుడు అనేది మన యొక్క అంతరాత్మ తప్ప మరొక కాదు అని తెలుసుకోవడం నాకు నేర్పడింది. అందుకని ఆ చిన్నతనంలో కౌలించుకోవడానికి ఫిజికల్ గా ఉండాలి. పెద్ద అయిన తర్వాత మన మనసులో కళ్ళు మూసుకుంటూ ఆయన మనతో సంభాషించలేకుండా ఉండాలి. హనుమాన్ ఒకసారి కనుక మనల్ని ఆశీస్సులు అందించాడంటే జీవితాంతం వదలడు, మనలోనే నిబిడీకృతం ఉంటాడు, మనలోనే అంతర్యానంగా ఉంటాడు. ప్రతి క్షణం మన ఆత్మ అంతరాత్మ ఆయన మనం కాపాడుకుంటాడు, మనల్ని నిర్దేశిస్తుంటాడు, మన మార్గ నిర్దేశం తెలియజెప్తుంటాడు అని నాకు అనిపించిన తర్వాత ఈ రోజు వరకు నాకు హనుమంతుడు అంటే పూజలు పురస్కారాలు ఏమి చేయను, ఏ గుళ్ళు గోపురాలు తిరగను. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పడుకుని హనుమంతుడు గురించి తేజ యొక్క కష్టం ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు
బాగుంది, మన కంటెంట్ సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మీకు లభించకపోవచ్చు. ఓకే, ఈ రోజు కదా రేపు చూస్తారు, రేపు సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కదా థర్డ్ షో చూస్తారు. మరి కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీన్ని మార్పులు పడతాయి. ఈ రోజు ఇందాక చంద్రబాబు సార్ చాలా పెద్ద మనసులు అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మహేష్ బాబు ఈ సినిమాలు అన్ని ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు నా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలి. నేను ఎంతో మనస్ఫూర్తిగా చదువుతూ అండ్ ఇదే ఒకసారి దిల్ రాజు ఏంటి మన 2016-17 లో నా 150 సినిమాను రామకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అంటే, సార్ అలాగే సార్ మా కంటెంట్ బాగుంటుంది, సత్యనారాయణ భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోతుంది సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యం ఉండే వెళ్ళండి కూడా అన్నాడు. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనం చెప్పినట్టుగా ఈ రోజున ఈ సినిమా బాగా ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియర్ అని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఏ సినిమా ఏ సీజన్ లో ఎలాగా అవుతుంది, ఓ సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ లో బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమా కూడా అంత ఆదరణ ఉంటుంది, అంత విజువల్ చవి చూస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇతర క్యాస్ట్ యాక్టర్లు చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితులు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను, అంత క్యారెక్టర్ కూడా చేస్తుంది. ఒకసారి నాకే భయం వేస్తుంది ఏంటో అని చెప్పేసి, అంత పవర్ఫుల్ చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కొత్త జోనర్ లో కొత్తది అవుతుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్ట్ చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా, ఇక్కడ ఉన్నా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నామని బోల్డ్ అవకాశాలు వస్తాయి. కాబట్టి తెలుగు ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకుంటుంది, తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పారు. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే విలన్ గా చేసినటువంటి వినాయ్ చాలా వెరీ పవర్ఫుల్ గా చేసినటువంటి వండర్ఫుల్ like a Hollywood, you look at Hollywood villain and you have your own market and you have your own market here. Definitely all the very best and ప్రతి ఒక్కరికి నేను మనసుకి చేస్తూ అండ్ నిరంజన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరు తెలుసా? ఆ సినిమా షూటింగ్ లో ఎనీ గెసెస్? గెటప్ సీన్. అది గెటప్ సీన్. సార్ ఒక సినిమా చేస్తాను సార్ నేను, మీరు హనుమంతుని భక్తులే కాబట్టి అది మీద షేర్ చేసుకోవాలని. ఏ సినిమా ఎవరు మన తేజ తెలుసు కదా, తేజ చేస్తున్నాడు, నా ప్రశాంత్ అని డైరెక్టర్ బాగుంది అని చెప్పి సినిమా గురించి చెప్తాడేమో అనుకుంటే తను తన గెటప్ తన క్యారెక్టర్ అని చెప్తూ వచ్చాడు. మొదటి వరకు బాగుంది, నిన్ను ప్రమోట్ చేసుకోండి నాకు వచ్చాను. సో అంటే ఒక సినిమా బాగుంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అది అంతగా ఆలోచిస్తుంది అని ఆ సంతోషాన్ని అంత పంచుకోవడం తెలుస్తుంది. అతను చెప్పుకునే విధానం బట్టి ఆ సినిమా ఎంతగా అతను ఆకట్టుకుందంటానికి చిన్న మత్సతునక. అండ్ ప్రతి ఒక్కరికి ఆ కెమెరామెన్ గారికి, ఇతర కాసర్ల గారికి, కేకే గారికి, లిరిసిస్, ఇలా ప్రతి ఒక్కరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభ్యర్థులు తెలియజేస్తూ
నేను చెప్తున్నాను, ఒక్కళ్ళ కూడా ఏ మాత్రం డల్ అని పెట్టుకోకండి. సినిమా సూపర్ డూపర్ హిట్. జై హనుమాన్, జై హింద్. ఒక చక్కటి అనౌన్స్మెంట్ చేయండి, మీ నోట్తో చేస్తే బాగుంటుంది అని హీరో, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాతో చెప్పారు. ఈ సినిమా రామ మందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావడం, దానికి మా అందరికీ ఆహ్వానం రావడం, రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్లేందుకు అన్ని రకాల సంసిద్ధం అవడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం. ఆ సందర్భంగా వీళ్ళు ఎవరంటే నా సినిమా ఆడిన రోజులు వచ్చే కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై 5 రూపీస్ రామమందిరం అయోధ్యకి ఇవ్వడం మీ యొక్క సౌకర్యంతో పాటు దైవం ఆశిస్తూ నిండుగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఇంకోగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్ గా ఇది ఒక బృహత్తర కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం ఈ రోజు రామమందిర నిర్మాణం. కాబట్టి ఈ యొక్క ఆ పుణ్యుల విజయాన్ని సాధిస్తున్నట్టు ఎలాంటి సందేహం లేదు. God bless you all.